ఢిల్లీ టూర్ కి ముందు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చించారని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రులపై వస్తున్న ఆరోపణల అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. అలాగే డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇక జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల నియోజకవర్గంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి, చెప్పండి, ఢిల్లీ టూర్ కంటే ముందు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సీఎం రేవంత్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సీఎం నివాసంలో పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఢిల్లీకి బయలుదేరే ముందు సీఎం ఈ సమావేశాన్ని అయితే కంక్లూడ్ చేశారు. నిన్న రాత్రి జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతోటి సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత అక్కడ నియోజకవర్గంలో తలెత్తినటువంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయడం కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో అటు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి నాయకులతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం కూడా తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికే చాలా పార్టీ పరమైనటువంటి పదవులు కావచ్చు, ఇటు నామినేటెడ్ పదవులు చాలా కూడా ఇంకా ఇవ్వలేదు. వాటికి సంబంధించినటువంటి విషయం చాలా మంది నాయకులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అసంతృప్తి అంతా కూడా ఒకవైపు వాళ్ళంతా కూడా వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో కొంత వాటిని షార్ట్అవుట్ చేయడం కోసం కూర్చొని చర్చించుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ తో పాటు ఈ నామినేటెడ్ పదవులు, పార్టీ కార్యక్రమాలు అమలు చేయాల్సిన తీరుపైన కూడా మీనాక్షి నటరాజన్ తోని సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో జరుగుతున్నటువంటి చర్చను కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, పార్టీని ఒకవైపు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇటు పార్టీకి సంబంధించినటువంటి పదవులు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కూడా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత 10 ఏళ్లకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పదవులకు ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మళ్ళీ పదవులు లేకుండా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలా మంది కూడా వాపోతున్నట్టుగా తెలుస్తుంది. వారిని అందరినీ కూడా అనునయించడం కోసం, వారిని సర్ది చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ సీట్ల పెంపుకు సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ మోడల్ విషయంలో కూడా ఇవాళ సాయంత్రం 3 గంటలకు ఖర్గే నివాసంలో ఎన్డీ కూటమి నేతల సమావేశం, దానికి ఆయన హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన విషయాలు కూడా వీరితోని చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ తో పాటు ఇటు మహిళా రిజర్వేషన్లు, ఇటు నియోజకవర్గాల పునర్విభజన సంబంధించిన అంశంతో కూడా వీటిని కూడా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తోటి సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఓకే, రైట్. ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.